చేస్తున్నాను. మా లీడర్ వచ్చేసి నా బ్రదర్ శ్రీకాంత్ సార్. నా బ్రదర్ కూడా శ్రీకాంత్ సార్ కూడా ఆయన చాలా నన్ను రిక్వెస్ట్ చేశాడు 8 months నుంచి, చెయ్యమ్మా నువ్వు చెయ్యి అనేసి అంటే నేను చాలా లైట్ తీసుకున్నాను. చాలా అంటే చాలా లైట్ తీసుకున్నాను. నా ప్రాబ్లమ్స్ ఉండి అది బాగా మైండ్లో ఎక్కేసి ఇక నాకు మొన్న ఏమైంది, ఇక్కడికి రాకముందు నేను ఈ వెస్టేజ్ గురించి నేను ఐడి తీసుకోకముందు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ పెయిన్స్, నాకు ఈ హ్యాండ్ సరిగా పనిచేయదు, తిమ్మిరి వచ్చేసి నాకు డ్రైవింగ్ చేస్తుంటే కూడా షార్ట్ కొట్టినట్టు అయిపోతుంది. అయితే ఆ ప్రాబ్లానికి నేను జాబ్ చేస్తాను. నేను 80 kilometers అంతవరకు నడిపిస్తాను బండి. నేను మార్కెటింగ్ చేస్తాను. ప్రతి స్టోర్ వనస్థలిపురం, అక్కడ తుర్కెంజాల్ అక్కడ వరకు వెళ్తాను డైలీ. అంత దూరం వెళ్తాను, నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఇక్కడ రాకముందు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళేసి నాకు డాక్టర్ ఏం చెప్పాడు, నువ్వు అన్ని టెస్టులు చేయించుకోవాలి, బాడీ టెస్టులు అన్నీ చేయించుకోవాలి అనేసి చెప్పేశాడు. మొత్తం ఈ థైరాయిడ్ ఉంటుంది నీకు, అన్నీ ఉంటాయి, కొంచెం జాయింట్ పెయిన్స్ ఉంటాయి, నీకు కీళ్ళ నొప్పులు అంటారు, ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి, నాకు ఈ పెయిన్స్ ఉంటాయి, ఇవి బోన్స్, అవి కీళ్ళ నొప్పులు అంటారు, కంపల్సరీ ఆ టెస్ట్ చేయించుకోవాలంటారు అన్న. మా శ్రీకాంత్ సార్ ఫోన్ చేశాడు, నేను ఐడి తీసుకుంటాను, దాంట్లో థైరాయిడ్ గురించి చెప్పాడు. ఆ థైరాయిడ్ గురించి వాడు, నువ్వు కోల్గేట్ పేస్ట్ వాడు, నీకు ఇన్ఫెక్షన్ పోతుంది, ఇన్ఫెక్షన్ వల్ల నీకు థైరాయిడ్ వస్తుంది అనేసి చెప్పాడు. సరే అది తీసుకుంటాను. అవన్నీ తీసుకున్నాను. వెయిట్ లాస్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ మెయిన్ వెయిట్ లాస్ కావాలి. వెయిట్ లాస్ అయితే నేను అన్నీ చేయగలుగుతాను. ఇప్పుడే నేను ఇట్లున్నాను, ఇంత వర్క్ హార్డ్ చేస్తాను, వెయిట్ లాస్ ఎందుకు కావాలి అనేసి అంటే ఇంకా చెయ్యాలి నేను. ఇంకా నేను కష్టపడని కుదరదు అసలు, నేను కష్టపడాలి. నిన్న ఏమైంది, నాకు డౌట్ వచ్చి నిన్న వెళ్ళాను. నిన్న మా పాపకి కొంచెం హెడ్ఏక్ వస్తుందంటే హాస్పిటల్ తీసుకొని వెళ్తే అక్కడ నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. 93.5 kgs నేను ఇప్పుడు 90 kgs ఉన్నాను. రాత్రి నేను మార్నింగ్ జూమ్ మీటింగ్లో చెప్తాం అనుకున్నాను, ఎలాగో ఇక్కడికి వస్తున్నాను, అందరి మధ్యలో నేను ఈ విషయం చెప్తాను అనేసి ఊడుకుంటున్నాను. సార్ కూడా చెప్పాను, సార్ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనేసి. 15 days అవుతుంది అంతే. ఎప్పుడెప్పుడు స్కిప్ అవుతుంది డ్రింక్. టాబ్లెట్స్ అయితే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్నాను. ఒక్కటే డ్రింక్ ఒకటే, ఎప్పుడైనా లంచ్ ఇక బయట ఫంక్షన్స్కి వెళ్తే తింటే తాగలేం కదా సార్, అలా స్కిప్ అవుతుంది. కానీ దిగానంటే నాకు మెరాకులే. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు మీరు అది వాడినారు, వెయిట్ కూడా లాస్ అయినారు, మరి నీరసం అన్ని అట్లా ఏమన్నా అనిపిస్తుందా? యాక్టివ్ గానే ఉందా? సార్ ఎప్పటికీ యాక్టివ్. నాకు జ్వరం వచ్చినా నేను యాక్టివ్ గానే ఉంటాను. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం యాక్టివ్ గానే ఉన్నది. మార్నింగ్ లేస్తున్నాను, వాకింగ్కి వెళ్తున్నాను. ఇంతకుముందు వాకింగ్కి వెళ్ళిపోతుండే సార్. ఏమంటే ఈ ప్రాబ్లం నాకు భయం అయిపోయింది. థైరాయిడ్ టాబ్లెట్స్ మా మమ్మీ వాడుతుంది టాబ్లెట్స్. అమ్మ మార్నింగ్ టాబ్లెట్ వాడాలా నేను, మళ్ళీ ఇవన్నీ చెయ్యాలి, టాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి చాలా భయపడ్డాను సార్. అది భయపడి నేను మా బ్రదర్ శ్రీకాంత్ సార్ చెప్పగానే నేను ఇది కంపల్సరీ చెయ్యాలి అనేసి వాడాలి. ఎవరైనా గొంతు చించుకొని ఎందుకు చెప్తారు, ఇది అవుతుంది అనేసి చెప్తారు అనేసి నేను బాగా ఆలోచించి ఇంకా తీసుకున్నాను సార్. నైట్ నాకు అది నిరూపించేసి చాలా థ్యాంక్ యూ సార్. వెస్టేజ్కి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను నేను. ఎప్పటికీ నేను చెయ్యి వదలను విన్నింగ్ టీమ్కి. థ్యాంక్ యూ సార్.